తెలుగుదేశం అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని ప్రేమిస్తారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీని అభిమానిస్తారు. అదే సందర్భంలో అలా గ్యాప్ క్రియేట్ చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ఇప్పుడు సక్సెస్ అయినట్టుంది. ఏకంగా ఒక శాసనసభ్యుడే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ని బొక్కా ఫకీర్ నా కొడుకు అంటూ మాట్లాడినటువంటి మాట ఇప్పుడు పెద్ద వైరల్ అవుతోంది. దాన్ని హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఎందుకయ్యా అంటే ఎన్టీఆర్ చంద్రబాబు గురించి వాళ్ళ గురించి మాట్లాడాడు అన్నటువంటి త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా థ్యాంక్స్ మనల్ని మాట్లాడారా రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏంటైనా వాళ్ళే మాట్లాడుకున్నారు వాడు మనం ఆ రోజు మాట్లాడేదైతే వాడు ఇయ్యలేదు స్కాన్ థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితే ఈయన అనేది ఇయ్యలేదు ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ పర్మిషన్ పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు. పర్మిషన్ లేవు ఆపిస్తున్నా బాగానే మంచిగా వాడు జూనియర్ గానే ఆపిస్తున్నాడు. ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే లోకేష్ ఎట్లా పెట్టుకుంటాడు లంజ కొడుకోడు దాంట్లో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయిట్టా నువ్వు చెప్పినట్లు ఉద్ద మూసుకుంటావు పూక. నువ్వు ఎట్లా ఇప్పిస్తావు నువ్వు కార్ది? నేను వేయించా స్టేరోడ్ వేస్తాను సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోడ్ సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? నేనే వేయించా నాకు సంబంధం లేదు. సరే బుక్ చేపిస్తా చూడి. కానా మామూలు నేను సినిమాకి పోయేవాడిని. ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా? మందే పోతుంది బుక్క పకెట్ లంచ్ కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. బుక్క పకెట్ లంచ్ కొడుకోడు. సినిమా ఆడదు సినిమా ఓకేనా? ఆడు సినిమా మనమేం చేస్తాను ఆడకపోతే ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా? మనమేం దాంట్లో ఏం లేదు మనకేం సంబంధం. మనం సినిమా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నేను ఎట్లా చెప్తాను నాకు ఇల్లనా. ఆడదు సినిమా ఆడదు. బుక్క పకీర్ లంచ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటావా ఏంది? మనకేంది ఏంది? ఆడు సినిమా ఆడదు. పంపించాను అందరినీ. ఏం మాట్లాడాడు అసలు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ గురించి? ఎప్పుడు మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడో మనకెవరికీ తెలియదు. బట్ వాళ్ళ సర్కిల్లో ఇది ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎంత స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలనుకున్నారా? స్వయంగా చంద్రబాబు గారి ప్రభుత్వమే ఇచ్చింది టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా, థియేటర్లకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. కానీ ఇలా ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇది పెద్ద చర్చనీయాంశం.